సో వివాహ వ్యవస్థ అనేది నేను ఒక పర్సన్తో రీసెంట్గా మాట్లాడితే, ఒక ఉమెన్తో వాళ్ళ హస్బెండ్తో ఆమె మాట్లాడదట. ఆవిడ జాబ్ చేస్తుంది, వాళ్ళ హస్బెండ్ జాబ్ చేస్తాడు. ఆయన జాబ్కి వెళ్ళి ఇంటికి వస్తాడు, ఈమె జాబ్కి వెళ్ళి ఇంటికి వస్తుంది. అక్కడ ఏదో పిల్లలు లేకపోతే పని మనుషులు వండింది తింటారు, పడుకుంటారు, లేకపోతే వీళ్ళకి ఏమైనా కావాలనుకుంటే వాట్సాప్లోనో ఫోన్ కాల్లోనో మాట్లాడుకుంటారు. అంటే దెర్ ఈజ్ నో టాకింగ్ ఫేస్ టు ఫేస్. వాళ్ళు ఫేస్ టు ఫేస్ మాట్లాడుకునే ఛాన్సే లేదు, నెవర్. బట్ ఇలా ఉంటే వివాహ వ్యవస్థ అనేది, లేకపోతే డివోర్స్కి ఇది ఒక గ్రౌండ్ కానీ, ఆర్ ఎల్స్ నెక్స్ట్ వీళ్ళని చూసి వీళ్ళ పిల్లలు ఏం నేర్చుకోవాలి, ఆవిడ ఒక మంచి పొజిషన్లో ఉన్నప్పుడు సమాజానికి ఏం చెప్పాలి. సో ఇవన్నీ బేస్ చేసుకుంటే ఇది ఎక్కడికి దారితీసే ఛాన్సెస్ ఉన్నాయండి? ఆబ్వియస్లీ చాలా ఏళ్ళ నుంచి మాట్లాడుకోవట్లేదు, ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఇది ఒక కుటుంబం సమస్య కాదు, రియల్గా చాలా ఇళ్ళు ఇట్లా ఉన్నాయి, ఫ్యామిలీస్ ఉన్నాయి ఎక్కడైతే ఇట్లా హస్బెండ్ అండ్ వైఫ్ మాట్లాడుకోరు. మరి ఎందుకు ఉంటున్నారు? సొసైటీ సాల్వ్ చేసుకుంటే చేసుకునే ప్రయత్నం అయినా చేయాలి, విడిపోతే విడిపోవాలి. రెండో జరగట్లేదు. డివోర్స్కి గ్రౌండ్స్ హ్యాపీగా ఉన్నాయి ఈ కేసులో. బికాజ్ మాట్లాడుకోవట్లేదు అంటేనే వాళ్ళ హస్బెండ్ అండ్ వైఫ్గా వాళ్ళకి రైట్స్ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ ఒకే ఇంట్లో ఉండడమే కాకుండా ఒకరి పట్ల ఒకరు కేర్ తీసుకోవాల్సి ఉంటుంది, అన్ని రెస్పాన్సిబిలిటీస్ షేర్ చేసుకోవాలి. సరే ఇవన్నీ చేసుకుంటున్నారు అనుకుందాం, వాళ్ళకి సెక్షువల్ కమ్యూనికేషన్ ఉండాలి కదా, వాళ్ళకి అది కూడా ఉండాలి కదా, సెక్షువల్ కంపాటబిలిటీ ఉండాలి వాళ్ళకి మధ్య. అది లేకపోయినా అది క్రూయల్టీ కింద భావిస్తారు, దానికి డివోర్స్ అనేది తీసుకోవచ్చు. ఎప్పటి నుంచో వాళ్ళకి రిలేషన్ కూడా బాగాలేదు కాబట్టి ఒకే ఇంట్లో ఉంటున్నా ఇది గ్రౌండ్గా భావించి ఇది డివోర్స్ తీసుకోవచ్చు. కానీ సిల్లి విషయాలే జస్ట్ ఈగోస్తో మాట్లాడుకోవట్లేదు అంటే కూర్చొని ఒక సైకాలజిస్ట్తోనో లేదా లాయర్ని కలిసో ఫస్ట్ మీడియేషన్కి ట్రై చేసి, అయినా ఇంకా ఇలానే ఉందంటే ఒక లాస్ట్ ఛాన్స్ ఇచ్చినట్లు అవుతుంది ఆ మ్యారేజ్కి, అండ్ దెన్ గో ఫర్ డివోర్స్. లేదు అసలు ఇది మాట్లాడే ఇష్యూస్ కాదు, సివియర్ వైలెన్స్ కానీ ఏదో జరిగింది అనుకుంటే యూ డోంట్ హ్యావ్ టు థింక్ ఎనీథింగ్, వెళ్ళి డివోర్స్ అప్లై చేసుకోవచ్చు. ఇక పిల్లల మీద అంటే డెఫినెట్లీ వాళ్ళకి డిపెండింగ్ ఆన్ ఏ కైండ్ ఆఫ్ డివోర్స్ చైల్డ్హుడ్ ట్రామాస్ ఇవన్నీ ఫామ్ అవుతూ ఉంటాయి. కానీ హెల్దీ వేలో ఇద్దరు పిల్లల కోసం ఆలోచించి ఎక్కువ డ్రామా అనేది లేకుండా డివోర్స్ తీసుకుంటే వాళ్ళకు కూడా అంత ఎఫెక్ట్ అవ్వదు. ఇప్పుడు చాలామంది కొత్త కాన్సెప్ట్స్ వస్తున్నాయి, కో పేరెంటింగ్ అని. ఎదురెదురు ఫ్లాట్స్లోనే ఉంటారు, పిల్లలు నాకు అని కాదు, ఒకే చోట ఉండి పిల్లలు పెంచుతారు, కానీ వీళ్ళిద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ కాదు. మోడర్న్ కాన్సెప్ట్స్ ఇలా కూడా కొంతమంది చేస్తున్నారు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే అదే ఇంటి దగ్గర అదే కాలనీలో ఇల్లు తీసుకుంటారు, పిల్లలు ఎప్పుడైనా రావచ్చు కాబట్టి ఒకరి దగ్గర చైల్డ్ కస్టడీ ఉన్నా. సో ఇలాంటి కొన్ని ఏర్పాట్లు చేసుకుంటే పిల్లలకు కూడా బాగుంటుంది.